అటల్ బిహారీ వాజ్పేయి ప్రజా సేవకుడని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కొనియాడారు. తిరుపతి జిల్లా మర్రిగుండ సర్కిల్లో వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వాజ్పేయి జీవితం నిత్యం రాజకీయాలకు స్ఫూర్తి అని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచారని, దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిన గొప్ప మహనీయుడని కొనియాడారు. గంగా యమున పుట్టిన ప్రాంతం, దాంతో పాటు కేదార్నాథ్, బద్రీనాథ్, ఋషికేశ్, హరిద్వార్, చార్ ధామ్ క్షేత్రాలు కొలువై ఉన్నాయి. మనందరికీ మోక్ష ప్రదాయినైన ఆ క్షేత్రాల యొక్క పవిత్రమైన భూమి నుంచి ఆయన రావటం మనందరి అదృష్టం. ఒక పవిత్ర మూర్తిని, ఆ యొక్క పవిత్ర మూర్తి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆయన రావటం నిజంగానే మనందరి అదృష్టంగా మరొకసారికి ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం చూస్తే మనందరి యొక్క హృదయాలు పులకిస్తాయి. ఇక్కడుండి అనేక మంది కార్యకర్తల హృదయాల్లో కూడా ఒక నేత ఈ దేశంలో సుమారు 70 సంవత్సరాలు ప్రజా జీవితాన్ని గడిపి 10 సార్లు లోక్సభకి ఎంపీగా, 2 సార్లు రాజ్యసభకి ఎంపీగా, మొత్తం జీవితంలో 60 సంవత్సరాలు పార్లమెంట్ లో దేశం కోసం పోరాడుతూ దేశంలో అనేక ఆవిష్కరణలు చేసిన గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి. ఇటువంటి పవిత్ర తిరుపతి క్షేత్రంలో ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణ జరగటం మనందరి యొక్క అదృష్టం. ఆ విధంగా ఆయనకి గళమైన నివాళి శత జయంతి సందర్భంగా మనందరం ఇవ్వడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన యొక్క విగ్రహాలు పెట్టాం. విగ్రహం అంటే కేవలం దాన్ని విచ్చలవిడిగా పెడుతూ ఉండటం, ఎక్కడంటే అక్కడ పెట్టడం కాకుండా ఒక విగ్రహం, ఒక జిల్లా మనందరికీ ఆదర్శంగా ఉండాలి. ఎవరికి ఆదర్శంగా ఉండాలి? ప్రజలందరూ ఆ యొక్క విగ్రహం చూస్తే ఈ నేత ప్రజల కోసం ఏ విధంగా అతి సామాన్య కుటుంబంలో పుట్టి కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగా అసాధారణంగా దేశ ప్రధానమంత్రి అయ్యాడు. ఆ విధంగా పనిచేయాలి, ఆ విధంగా ముందుకెళ్లాలని మనందరికీ స్ఫూర్తి కలిగించడానికి ఈ తరం రాజకీయ నాయకులకి రాజకీయ జీవితంలో నిష్కలంకంగా ఏ విధంగా జీవించాలి, అవినీతి మచ్చ లేకుండా 70 సంవత్సరాల ప్రజా జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దేశం కోసం అన్ని అర్పణ చేయడానికి పదవి నాకు ముఖ్యం కాదు, దేశమే నాకు ముఖ్యమైన పనిచేసిన ఒక నేత మనందరికీ స్ఫూర్తి ప్రదాతగా ఉండేందుకే అటువంటి విగ్రహాన్ని మనం పెట్టడం జరిగింది. 9 అడుగుల ఆ యొక్క విగ్రహం మనందరికీ నిత్య స్ఫూర్తి ప్రదాయిని, మనందరికీ ప్రేరణ కలిగిస్తుంది. అటువంటి యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశంలో అనేక సంఘ సంస్కరణలు తీసుకురావడం జరిగింది.